సరిహద్దు గ్రామాల ప్రజలకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్ దుశ్చర్యల కారణంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిన సరిహద్దు గ్రామాల ప్రజలకు కీలక అడ్వైజరీ జారీ చేశారు. ప్రజలు అప్పుడే తిరిగి తమ ఇళ్లకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కోరారు. పాకిస్తాన్ ప్రయోగించిన ఫిరంగి గుండ్ల నుంచి ఈ ప్రాంతాలను గుర్తించి శానిటైజ్ చేయాల్సి ఉందని తెలిపారు. బారాముల్లా, బందీపోరా, కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ సమీపంలోని గ్రామాలకు చెందిన దాదాపు 1.25 లక్షల మందికి పైగా ప్రజలను భద్రతా సిబ్బంది ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితుల కారణంగా ఆయా గ్రామాల ప్రజలు ఇప్పుడే తమ నివాసాలకు వెళ్లొద్దని కోరుతున్నారు. దాడుల సమయంలో పాక్ ప్రయోగించిన షెల్స్ చెల్లాచెదురుగా పడి ఉండడం వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని ప్రజలను హెచ్చరించారు. ప్రభావిత ప్రాంతాలకు బాంబు నిర్వీర్య బృందాలను పంపి షెల్స్ ను గుర్తించి శానిటైజ్ చేస్తామని తెలిపారు. 2023లో ఎల్ఓసి సమీపంలో ఇలా మిగిలిపోయిన షెల్స్ పేలుడుతో 41 మంది ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో విషాదం నింపింది. అందువల్ల పౌరులు గ్రామాలకు ఇప్పుడే తిరిగి వెళ్లొద్దని అధికారులు సూచించారు. సరిహద్దు గ్రామాల ప్రజలకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్ దుశ్చర్యల కారణంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిన సరిహద్దు గ్రామాల ప్రజలకు కీలక అడ్వైజరీ జారీ చేశారు. ప్రజలు అప్పుడే తిరిగి తమ ఇళ్లకు తిరిగి రావద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కోరారు. పాకిస్తాన్ ప్రయోగించిన ఫిరంగి గుండ్ల నుంచి ఈ ప్రాంతాలను గుర్తించి శానిటైజ్ చేయాల్సి ఉందని తెలిపారు.